రైతు భరోసాపై మరి కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సబ్ కమిటీ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రైతు భరోసా అమలు విధి విధానాలపై సబ్ కమిటీలో చర్చించనున్నారు. ఈ విధి విధానాలను మంత్రివర్గ ఉపసంఘం కేబినెట్ కు సిఫార్సు చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. ముఖ్యంగా రైతు భరోసా అమలు విధి విధానాలకు సంబంధించి అంశాలపై చర్చించనున్నారు. తర్వాత ఈ విధి విధానాలను ఖరారు చేసిన తర్వాత కేబినెట్ సిఫార్సు చేస్తారు. ఇప్పటికే రైతు భరోసా అమలు చేయడం లేదని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా సర్కార్పై విమర్శలు గుర్తిస్తున్నాయి. ముఖ్యంగా రైతు భరోసా తాము అధికారం రాగానే రైతు భరోసాను పెంచుతామని చెప్పి కూడా కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చింది. ముఖ్యంగా గతంలో రైతు బంధు పేరిట బీఆర్ఎస్ పార్టీ 10,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈ నేపథ్యంలోనే 1 ఇయర్ దాటింది, ఏడాది పాలన కూడా పూర్తయిన తరుణంలో రైతు భరోసాను అమలు చేయాలని కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్న క్రమంలో సంక్రాంతి నుంచి రైతు భరోసాను అమల్లోకి తీసుకురావాలని కూడా ప్రభుత్వం అయితే భావిస్తోంది. చాలా సీరియస్ గా కూడా వర్కౌట్ కూడా చేస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే గతంలో రైతు బంధు కింద కొండలు గుట్టలకు కూడా రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతు బంధును వేశారు. దీనివల్ల దాదాపు 20,000 కోట్ల నష్టం ఖజానాకు కలిగింది. కాబట్టి తాము పంట వేసిన వాళ్ళ భూములకు మాత్రమే, సాగు భూములకు మాత్రమే రైతు భరోసాను వర్తింపజేస్తామని ఇప్పటికే ప్రభుత్వం అయితే చూచాయగా చెప్తూ వస్తుంది. ఈ క్రమంలోనే దానికి సంబంధించి పంట వేసిన వాళ్ళకి ఎట్లా చేయాలి, విస్తీర్ణం ఎంత, దాంతో శాటిలైట్ సర్వే ఆధారంగానే ఈ రైతు భరోసాను అమలు చేయాలని కూడా ప్రభుత్వం చూస్తుంది. ఈ క్రమంలోనే ఈ కట్ ఆఫ్ కూడా పెట్టాలని కూడా భావిస్తుంది. ముఖ్యంగా గతంలో 100 ఎకరాలున్న రైతులకు కూడా రైతు బంధు పథకాన్ని వేసిన క్రమంలో రైతు భరోసాను 10 ఎకరాల వరకు వేయాలా, లేకపోతే 7 ఎకరాల కట్ ఆఫ్ పెట్టాలనే అంశంపై కూడా కేబినెట్ ఈ సబ్ కమిటీ కూడా చర్చిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో రైతుల అభిప్రాయాలను కూడా ఈ కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నేపథ్యంలో ఈ రోజు సమావేశం కీలకంగా మారబోతుంది. రైట్, థాంక్యూ.